ఇల్లు కొట్టడం ఒకటే కుక్కలు కొట్టడం ఒకటే ఆలుమూలు ఎట్లా పోట్లాడుతున్నారు ఏం చెప్పను తల్లే కోడి కుయ్యంగానే చేప బయలుదేరినా ఒక చేప పడితే ఒట్టు ఇవాళ వైకుంఠ దాకా వద్దే అంటూ ఓకి ఎంతపడి వచ్చేసింది ఇదిగో అక్కడ ఒక కొనేరు ఉంది అందులో వలవేయి 2 చిత్రమైన చేపలు పెడతాయి అవి మీ మహారాజు గారికి బహుమతిగా ఇచ్చావంటే నీకు ఎంతో ధనం ఇస్తాడు అలాగే తల్లి అయితే రావేసింగే వస్తాం తల్లే చేపల పొలంగా ఏపుకొని భోంచేస్తే మా రాజా మా రాజా ఇట్లాంటి అప్రూపమైన చేప దొరికితే దొరకి ఇవ్వటం రివాజే కదా అని తీసుకొచ్చినాం మహారాజా ఆనకు తమ చిత్తం సత్తయ్య దొరా వీటిని ముక్కలు పోయకుండా వేయించాలి అలాగే దొరా మా కోసం సుమా నువ్వే వంట చేయాలి అంతకన్నా దొరా వీళ్ళకి 100 వరహాలు ఇచ్చి పంపించు అయ్యా అలాగే దొరా పదండి ముక్కలు పోయకుండానే వండమన్నారు మహారాజు గారు నాదేం పోయింది అలాగే వండేస్తారు ఏమంటారు సమ్మతిస్తారా లేదా అయితే సమ్మతించే వరకు రోజు ఇలా అవస్థపడాల్సిందే ప్రభు ప్రభు చేపలు ఏమైంది ఏమిటి కంగారు ఏం చెప్పమన్నారు మా ప్రభు ఇంద్రదానం మహేంద్రదానం నాకంతా అయోమయంగా ఉంది ప్రభు ఏం జరిగిందో చెప్పు పెనంలో 2 చేపల్ని వేసి వేపుతున్నారండి ఇంతలో హఠాత్తుగా ఒక మెరుపు ఆ పైన దడదడమని చెప్పేసి ఒక పిడుగు వెంటనే వంటగది పైకప్పు చీల్చుకొని ఒక అందాల సుందరి దిగింది ప్రభు దిగంగానే ఆ 2 చేపల్ని 2 చేతులతో పట్టుకుని సమ్మతిస్తారా లేదా అని అడిగిందండి మేము సమ్మతించాం అన్నాయండి సమ్మతిస్తారా లేదా అని అడిగిందండి మేము సమ్మతించాం అన్నాయండి ఆ తర్వాత ఆ 2 చేపలతో పాటే మాయమైపోయింది ప్రభు ఆ సుందరి ఏమిటి కట్టుకథ ఎవరైనా నమ్ముతారా దేవుడు తోడు ప్రభు నా కన్నారా చూశాను చిత్రంగా ఉంది సరే అదే చేపల వాళ్ళతో చెప్పి అలాంటివి 2 చేపలు తెప్పించు మేమే స్వయంగా దగ్గరుండి వండించి ఆ విపరీతం ఏమిటో చూస్తాం చిత్తం ఏమంటారు ఇప్పుడైనా సమ్మతిస్తారా లేదా సమ్మతిస్తాం ఎన్నటికీ సమ్మతిస్తాం ఏం చేసినా సమ్మతిస్తాం అయితే సమ్మతించే వరకు రోజుని అనుభవించాల్సిందే ఆగో ఎవరు ఏమిటి విచిత్రం ఎవరి చేపలు మూర్ఖుడా వివరాలు కావాలా నన్నే ప్రశ్నిస్తున్నావా అనుభవించు నా కడిగి పెట్టింది అంత శూన్యమైపోయింది అయ్యో అయ్యో కళ్ళు కనిపించాలి అయ్యో అయ్యో భగవంతుడా అయ్యో దృష్టి కనిపించడం లేదు ప్రభు ప్రభు నాన్న ఈ అంధత్వంతో జీవితాంతం బాధపడవలసింది మీ నాన్నగారికి దృష్టి వచ్చే మార్గమే లేదు అమ్మా కలవరపడక నమ్మశక్యం కాకుండా ఇదేదో బలవత్తరమైన సంఘటన దీనికి విరుగుడు కూడా ఉండి ఉంటుంది అమ్మా నేను పెడతాను నాన్నగారి చూపు సాధించి తిరిగి మీ సన్నిధానానికి వస్తానమ్మా వద్దు బాబు వద్దు పోయిన చూపుతో నిన్ను కూడా పోగొట్టుకోలేదు నాన్నగారు నువ్వెక్కడికి వెళ్ళొద్దు ఇక మీద నువ్వే నా కంటి చూపు బాబు నాన్నగారు అలా అనకండి మీరు పోగొట్టుకున్న చూపు తిరిగి తీసుకొచ్చి పుత్రుడిగా నా ధర్మాన్ని నేను నెరవేరుస్తాను ఆశీర్వదించి పంపండి బాబు అమ్మ దీవించి పంపండి నన్ను ఎందుకు ఎదురు తీసుకొచ్చావు అంతపాటి అర్థం చేసుకోలేని అర్ధకురాలివా లేక నా నోట చెప్పించాలనే అభిలాష దుర్మార్గుడా నా తల్లిదండ్రుల్ని ఎందుకు అలా చేపలుగా చేసి హింసిస్తావు తల్లిదండ్రులతో ఆటలాడవలసిన వయసు కాదు
ప్రేడి సందిటిలో ఊగుతూ ఊసులాడవలసిన వయసు. రాసుందరి, నిన్ను తాకకుండా ఉండగలను. మూర్ఖుడా, నా మనసు ఎప్పుడో ఇంకొకరికి అంకితం అయిపోయింది. నేడో రేపో వివాహం కలిసిన నన్ను ఇలా మాయతో తీసుకొచ్చి బలవంతం చేయడం న్యాయమా? న్యాయాలు తర్వాత ఆలోచిద్దాం. ముందు నా కౌగిటిలోకి రా. ఆకాశంలో ఈ రుద్రాక్షని కౌగిలి విశాలం, ఎక్కడికి వెళ్ళినా తప్పించుకోలేదు. మూర్ఖుడా, సమ్మతించని స్త్రీని పొందాలంటే విరతాక్షిణీ దేవిని ప్రసన్నం చేసుకోవాలని తెలిసి కూడా ఇలా ప్రవర్తిస్తున్నావా? నీ అంతాన్ని నీవే అందుకుంటున్నావా? పొరపాటు తల్లి, పొరపాటు. ఈమె సౌందర్య దాహంలో నాకు రాబోయే ఆపదను మరిచాను. ఆ విరసాక్షిణీ దేవిని ప్రసన్నం చేసుకునే ఈమెను పొందుతాను. రావే నా జీవనేత్రి. దమనిక, ఏమిటి? తండ్రి దృష్టి సాధించడానికే యశోవర్ధనుడు బయలుదేరారు. తప్పకుండా సాధించగలడని నా అనుమానం. వీల్లేదు, ఎంత మాత్రం వీల్లేదు. దమనిక, అష్టక్షుద్రికలను హెచ్చరించు. మార్గ మధ్యంలోనే అష్ట కష్టాలు పెట్టి మట్టి చేయమని మా ఆజ్ఞగా తెలుపు. చిత్తం. ఏమిటి విచిత్రం? చెట్లకు పళ్ళవలే ఈ తనలేమిటి? అందగాడా, నన్ను అందుకోగలవా? చిన్నవాడా, నన్ను తాకగలవా? అనుమానం తీరాలంటే ఒక్కసారి తాకి చూడు. ఆశ్చర్యపోతామే, ఆశ్చర్యకంజరమే. మేము నిన్ను అలరించడానికే వచ్చాం. నీకు నచ్చిన దానిని, నీ మనసు మెచ్చిన దానిని మాలో ఎవరినైనా సరే ఎన్నుకో. మీలో ఏ ఒక్కరినో ఎన్నుకుంటే మిగిలిన వారికి అన్యాయం చేసినట్టు కాదు? వాళ్ళకి ఈర్ష్య రాదు? రాదు. మాలో ఏ ఒక్కరికి ఆనందమైనా అందరికీ ఆనందమే. ఓహో, ఆ ఘోరారణ్యం ఏమిటి? ఈ సుందర మందిరం ఏమిటి? మీరంతా ఎవరు? మీకు కన్ను లోపించడం ఏమిటి? అదంతా నువ్వు అడగనూకూడదు, మేము చెప్పనూకూడదు. రా. వీరుకుమారా, మళ్ళీ రేపు రాత్రి దర్శనం చేసుకుంటాం. మేము వెళ్ళిపోవాలి. ఇదిగో ఈ తాళం చెవులు. వీటితో ఏం చేయాలి? పగలంతా ఒంటరిగా ఉంటావుగా, అది ఆ మూచి ఉన్న 5 ద్వారాలు చూసావా? వాటిని తెరిచే తాళం చేతులే. ఆ వెండి ద్వారం తెరిస్తే ఇష్టాన్న భోజనాలున్నాయి. ఆ రాగి ద్వారం తెరిస్తే రకరకాల సంగీత సాధనాలున్నాయి. ఆ కంటి ద్వారం తెరిస్తే అందులో చిత్ర విచిత్ర వస్తువులున్నాయి. ఆ ఇనుప ద్వారం తెరిస్తే అందాల నందనోద్యానంలోకి వెళ్ళచ్చు. అన్నిటినీ తెరిచి చూడవచ్చును, కానీ ఆ చంద్ర ద్వారం మాత్రం తెరవు. అందులో వెళ్ళచ్చు. ఏమి ఎందుకని అడగవద్దని ముందే చెప్పాంగా. ఇవిగో సంధ్య పడగానే తిరిగి వస్తాం. సెలవు.